దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. హాయ్ సో యాక్చువల్లీ ఇందాక ఎవరో మాట్లాడుతూ స్టేజ్ మీద రాజీవ్ కనకాల గారు ఫుల్ లెంత్ ఉంటారు, సినిమా మొత్తం ఉంటారు అని అన్నారు. సో ఏంటి ఈ మధ్య మీకు వచ్చే రోల్స్ అన్ని కూడా సగమే మీరు సినిమాలో ఉంటున్నారు, చనిపోయే క్యారెక్టర్స్ ఎక్కువ రాస్తున్నారు కదా, అంటే ఏమైనా అడుగుతున్నారా డైరెక్టర్స్ వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఉంటారు ఈ సినిమాలో అని మీరు ఫస్ట్ అడుగుతున్నారా, లేదంటే సరదాగా వచ్చిన వాళ్ళని అడిగేస్తున్నా, బాబు ఏంటి ఉంటున్నానా, తీస్తున్నారా, తీసేస్తున్నారా, ఏంటి ఒకటా రెండా, ఎలా కత్తా తాడా లేకపోతే గుద్దడమా, చెప్పేయండి, ఎందుకు అనవసరంగా డిస్కషన్ ఎక్కువసేపు వద్దని చెప్పి. బట్ సరే, వాళ్ళ ప్రయారిటీస్ కానివ్వండి, వాళ్ళ కొంతమంది ఏంటంటే సార్ మాకు సెంటిమెంట్ సార్ అనడం, ప్రొవిజన్ లేకపోవడం అనడం. అవును, సెంటిమెంట్ అంటారు, రాజీవ్ని చంపేస్తాను. సో నాకు ఇది ఎక్కడ సెంటిమెంట్ ఎక్కుతారు. నేను వాళ్ళకి బతిలాడేవాడిని, బాబు నేను బతికున్నా కానీ హిట్లేనైనా చాలా సినిమాలు చచ్చిపోతే మాత్రం కాదని చెప్పేవాడిని. బట్ చాలామంది వాళ్ళకి ఏంటంటే ఒక మలుపు తిప్పే క్యారెక్టర్, కీలకమైన క్యారెక్టర్, చెయ్యి తిప్పే క్యారెక్టర్ని పెట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. బట్ వచ్చి చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఓకే అనుకుంటూ చేసేవాడిని. బట్ ఇప్పుడు లక్కీగా నన్ను చంపట్లేదు చాలా దీంట్లో, ఇప్పుడు నేను చేస్తున్నవని నన్ను చంపలేదు. ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి తప్ప మెజారిటీ చంపలేదు. బాగుంది సార్, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మీరు కూడా అంటే రియల్ లైఫ్లో ఎలాగో ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీరు మంచి ఫాదర్ కాబట్టి, అండ్ దీంట్లో కూడా అదే రిసెంబ్లెన్స్ కనిపించింది. అది నాకు తెలియదు, నేను మంచి ఫాదరో కాదు, నా పిల్లల్ని అడగాలి.